కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించినట్టుగా వస్తున్న వార్తల్లో ఇదంతా అప్పు చేసే తెస్తున్నారని కొంతమంది అనలిస్టులు మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూసామండి. ఏంటంటే నిజంగానే 15,000 కోట్లు ఖచ్చితంగా ఇస్తారంటారా? లేకపోతే బడ్జెట్లో ఒక అంటే మాటల గారడి అంటారు కదా, దానికే పరిమితం చేస్తారా? కాదు కాదు, మాటల గారడి అనే దానికి లేదు. ఉమ్, ఇది లోనే, ఖచ్చితంగా లోన్ కాంపోనెంట్, వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ కాంపోనెంట్. కాకపోతే ఇందులో ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వటం లే, కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తున్నారు. గ్యారంటీ ఇచ్చి వాళ్ళ గ్యారంటీ మద్దతుతోనే లోను వరల్డ్ బ్యాంక్ ద్వారా వీళ్ళకు లోన్ ఇప్పిస్తున్నారు. ఉమ్, ఈ లోన్లో ఉండే కండిషన్లు షరతులను బట్టి చూసినప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు ఈ 15,000 కోట్ల రూపాయలు కొంత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పే చేయలేకపోయినా అది కేంద్రమే తీసుకుంటుంది ఆ బాధ్యతను, బరువును కూడా. అందువల్ల దాన్ని పూర్తిగా లోను ఇది ఇచ్చినారు అని కూడా అనేదానికి లేదు. అంటే ఆ కండిషన్స్, ఆ షరతులు చూసినప్పుడు, ఆ టైప్ ఆఫ్ లోనింగ్ చూసినప్పుడు అది లోనింగ్ టైపు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఊరికి ఇచ్చినట్టే. ఉమ్. ఎందుకంటే వీళ్ళు పే చేయలేకపోయినా అది కేంద్ర ప్రభుత్వమే పే చేస్తుంది కాబట్టి వీళ్ళ మీద భారం అయితేనేమి, బాధ్యత అయితేనేమి లేదు. ఒకవేళ వీళ్ళకి సర్ప్లస్ మనీ ఉండి పే చేస్తే చేయొచ్చు. సర్ప్లస్ మనీ లేక ఈ ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఆర్థికంగా, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు మరొక వైపు, సూపర్ 6 హామీలు ఆడ కూడా ఇచ్చినారు కదా, ఇవన్నీ బడ్జెట్ కూర్పు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వచ్చే రెవెన్యూని బట్టి, ఖర్చు పెట్టేదాన్ని బట్టి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ 15,000 కోట్లు మళ్ళీ ఖర్చు పెడితే వాళ్ళకు ఇంకా మరింత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందువల్ల ఇది ఊతమని చెప్పాల్సిందే. ఒకవేళ వీళ్ళు పే చేయలేకపోయినా వాళ్ళే పే చేస్తారు కాబట్టి దాని పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత మాదే అన్నట్టుగా కూడా మనం చూసాం. దానికి సంబంధించి ఏమంటారు? పోలవరం అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఉమ్, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు కేంద్రమే బాధ్యత వహిస్తుందని విభజన చట్టంలో చెప్పారు. ఆ చట్టం ప్రకారము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆ ప్రాజెక్టును అయ్యే ఖర్చు అంతా బరాయిస్తున్నారు. కాకపోతే ఏమిటంటే పనులు చేసేటంత బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే ఒక అంగీకారం, ఒప్పందం చేసుకున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వం తరపునే పనులు చేయిస్తాము, రీయింబర్స్ ఇవ్వండి అనేది ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయినారు. ఆ ప్రకారమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయించాల్సింది. తర్వాత గ్రాంట్ దానికి మ్యాచింగ్గా వచ్చే డబ్బులు రిలీజ్ చేయించుకోవాలి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోనే ఉండారు కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు త్వరితగతిన రిలీజ్ చేస్తారు, ఆ సౌలభ్యం కల్పిస్తారు. ఒక విజనరీ కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఒక విజనరీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉంటున్నారు కాబట్టి కేంద్రం చాలా సపోర్ట్ చేస్తుంది. ఏపీ పరిస్థితులన్నీ మారిపోయి అంటే ఏపీ రూపురేఖలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక ఫారెన్ మనం పోయినట్లయితే ఆ వీధులు కావచ్చు, ఆ భవనాలు కావచ్చు, సో ఎట్లా ఉంటాయో ఏపీని కూడా మనం అలా కంపేర్ చేసి చూడొచ్చు అని కొంతమంది చెబుతున్నారు. మారిపోతుందండి అది మొత్తంగా. ఊహల్లో, సినిమాల్లోనో ఊహల్లోనో చూడాల్సిన విషయంలేండి. అది వేరు సమస్య. అది ఏదో అమరావతి కట్టుకునేదానికి 15,000 ఇచ్చిండొచ్చు. కానీ పోలవరం ప్రాజెక్టు అనేది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత, వాళ్ళు నెరవేర్చాలా, వాళ్ళు చెయ్యాలా. దాన్ని దీన్ని లింక్ చేసి చూసేదానికి లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించేటప్పుడే ఇది మా బాధ్యత, మేము తీసుకుంటామని చెప్పి అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చి బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో పాస్ చేసుకున్నారు. కాబట్టి కేంద్రం బాధ్యత అవుతుంది. ఒక బిల్లు పాస్ అయ్యి చట్టమైన తర్వాత అది కేంద్రం బాధ్యత అవుతుంది. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన బాధ్యత ఇప్పటి ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అందులోనూ పార్ట్నర్స్ వాళ్ళే వచ్చినారు. 16 మంది ఎంపీల మద్దతు కూడా అవసరమవుతుంది. కాబట్టి ఇంకా హర్డిల్స్ ఏమి లేకుండా డబ్బు రిలీజ్ చేసేదానికి ఇబ్బంది లేకుండా ఇస్తారు. అది దాని నుంచి ఇదేదో అమరావతి అభివృద్ధి చెందుతానే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందింది అని అనుకోవాల్సింది. దాని మీద చర్చలు వేరే ఉన్నాయిలేండి. ఇప్పుడు ఎందుకంటే మీరు కేంద్ర బడ్జెట్కు సంబంధించి ఢిల్లీ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి
మళ్ళా ఆ పరిభాషలు తీసుకురావాలంటే బాగుండదు. ఎప్పుడన్నా వేరేప్పుడు మాట్లాడదాం. సార్ ఇప్పుడు ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు ఒక గట్టిగా కొన్ని మాటలు చెప్పారు. ఖచ్చితంగా బీఆర్ఎస్కు మీరు 12 సీట్లు 12 మంది ఎంపీలను కనుక మనం పంపించగలిగితే మనం కేంద్రంలో చక్రం తిప్పచ్చు అని. బట్ పరిస్థితి ఏంటో మనం చూసాం. ఈ రోజు బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించారు, అన్యాయం జరిగింది, ఆ రోజు నా మాట విని ఉండుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చిండేదా అనేది కేసీఆర్ గారి వ్యాఖ్య, వాదన, ఆయన బాధ నిజమేనా? ఆయనకు బాధే ఉంటుంది. ఎందుకంటే నీకు విభజించింది ఈ రాష్ట్రాన్ని సోనియా గాంధీ. ఇప్పుడు ఆ బాధతోనే సోనియా గాంధీకి నామరూపాలు లేకుండా చేసినారు ఆంధ్రప్రదేశ్లో, అంటే కాంగ్రెస్ పార్టీని. ఆమె కూడా రిపెంట్ అయ్యే దశకు వచ్చింది. అవును. సరే పోనీలేండి, అది ఎంత వేరు సమాచారం. సరే ఎవరో చేసిన కార్యక్రమాన్ని తను చేసినట్టు చెప్పుకొని ఏదో అధికారంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో నువ్వు అభివృద్ధి చేసుకోవాల్సింది తెలంగాణను, వేరే కార్యక్రమాలు చేసుకోవాల్సింది, ఆ బాధ్యత నీకే ఉన్నది. పూర్తి మెజారిటీ కూడా ఉన్నది, ఒడుదులుకులు లేవు. ఏదో కొంతమంది గెలిచినా కానీ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ చేర్పించుకుంటువి, నీకు అడ్డమే లేకుండా ఉన్నది ఇక్కడ. మరి పరిపాలించి మంచిగా అభివృద్ధి చేసుకోవాల్సినది ఉన్నది. అప్పుడు నీకు ఎంపీలు కూడా ఉన్నారు కదా, మరి అప్పుడు లేనిది ఇప్పుడేం కొత్తగా ఏమన్నా వచ్చిందా? మరి అప్పుడు ఎందుకు తెచ్చుకోలే? రోజు ఎందుకు జగడం పడుతుంటారు మోడీతో? రోజు జగడం పడితే బీఆర్ఎస్ని పెట్టి రాష్ట్రం అంతా తిరిగిరి, ఏమేమో చేసిరు కదా. మహారాష్ట్రకు పోయి, ఒరిస్సాకు పోయి, బెంగాల్ పోయి వచ్చా, ఎక్కడెక్కడో పోయి వచ్చా. బీఆర్ఎస్ని పెట్టా, టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ని పెట్టా. అవన్నీ నిన్న కాక మొన్న జరిగిన సంఘటనలు అప్పుడే మర్చిపోతారా? ఇప్పుడు మరి నీకు అంత ఉండి కూడా నువ్వేం తెచ్చినారు కేంద్ర ప్రభుత్వం నుంచి? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తేలేదు కదా. ఇప్పుడు 12 మంది ఇచ్చింటే ఇప్పుడేం తెస్తావు నువ్వు? అన్నీ అయిపోయినాక ఇదంతా ఏదో లేండి ఊరిక ఆయన ఏది ఆక్రోషంతో మాట్లాడే మాటలు, అంతేగాని అందులో వాస్తవాలు ఏమి లేవు. ఒక వేరే వాళ్ళ ఏముంది అంటే ఇప్పుడు బీహార్ను ఆంధ్రప్రదేశ్ను కంపేర్ చేసుకొని బాధపడుతున్నారు. ఇక్కడ ఉండే సమస్యలు జనరల్గా రావాల్సినవన్నీ ఇతర రాష్ట్రాలకు వచ్చింటే ఈ రాష్ట్రంకి వస్తుంటాయి. అవి పెద్ద సమస్య లేదు, వాటిల్లో వివక్ష చూపించడానికి లేదు. కాకపోతే కొంత మిత్రపక్షాలు ఉన్న చోట కొంచెం ఏదో అక్కడో ఇక్కడో ఏదో కొంచెం ఇస్తూ అంటారులేండి. ఇప్పుడు ఆడ ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి ఏదో అమరావతికి 15,000 కోట్లు ఇవ్వటము, ఆడ ఏదో బీహార్ వాళ్ళు సపోర్ట్ చేసినారు కాబట్టి వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే మేము ఇవ్వలేములే అని చెప్పేశారు, ఏదో కొంత ప్యాకేజ్ ఇచ్చినారు. అట్లా ఇక్కడ మాకు ఇవ్వలేదు, మేము విడిపోయిన వాళ్ళమే కదంటే. విడిపోయింది ఎవరు? మీరు విడిపోలేదు, అందరం కలిసే ఉందామని అందరూ అనుకున్నాము. విడిపోవాలంటే మీరే విడిపోయినారు. కాకపోతే ఇక్కడ అభివృద్ధి చెందినాక విడిపోయినారు అనేది ఒక అపవాదం అయితే ఉంది కదా, ఉంది. అది వేరులేండి, ఆ సమస్యల జోలికి అంతా పోవడం లేదు. ఈయన ఉక్రోషంలో మాట్లాడుతున్న మాటలే కానీ గత 10 ఏళ్ళలో నువ్వేం చేసినావని ప్రశ్నిస్తే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, బడ్జెట్లో కూడా చెప్పారు కదా, నిన్న బడ్జెట్ స్పీచ్లో కూడా బట్టి విక్రమార్క ప్రత్యేకించి పేర్కొన్నారు. 75,000 కోట్లు అప్పులున్న రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే ఈ దినము నువ్వు 7,75,000 కోట్లకు పెంచినావు. అంటే 7 లక్షల కోట్లు అప్పు చేసినావు. 7 లక్షల కోట్లు భారం వేసి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నడపమంటున్నారు. ఈ ప్రభుత్వంకు ఏమవుతుంది అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ అభివృద్ధి కానీ ప్రాజెక్టులు కానీ ఈ తర్వాత వాటికంటే ఏదో కింద మీద పడి చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు 7 లక్షల కోట్లకు కంతులు కట్టాలా, వడ్డీలు కట్టాలా. ఇదే సంవత్సరానికి 48,000 కోట్లు 50,000 కోట్ల రూపాయలు కంతు కట్టేదానికి, వడ్డీ ఇంట్రెస్ట్ కట్టేదానికి, పేమెంట్స్కి దానికే పోతుంది 48,000. వచ్చేది 1,30,000 కోట్ల ఆదాయం అయితే అందులో 48,000 కోట్ల రూపాయలు ఈ అప్పుకు సంబంధించిన వడ్డీ కట్టడానికి పోతే వాళ్ళు ఎట్ట పరిపాలన చేయాలా? సరే, వాళ్ళు హామీలు ఇచ్చుకున్నారు, వాళ్ళు ఏదో కింద మీద పడుతున్నారు, వాళ్ళు బాధ ఏదో పడుతున్నారు. మేము ఏదో ఇండియా కూటమిలో ఉండేవాళ్ళం కాబట్టి, ప్రతిపక్షం కాబట్టి మాకు అదనంగా ఇవ్వలేదని బాధ. కానీ రావాల్సినవి వచ్చింటాయి. అంటే ఆంధ్రాకు బీహార్కి ఇచ్చినట్టు మాకు ఇవ్వాలా అనేది ఒక ఉంది. దానివల్ల మాకు అన్యాయం చేసినారు, మాకు ఇవ్వచ్చు చూపించినారు అని నేను అంటున్నాను. మేము విడిపోయిన రాష్ట్రం కదా, మాకెందుకు